నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 6100 పోస్టులతో డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావడంతో పాటుగా టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధం కావడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అనంతపురం ఎస్కే యూనివర్సిటీ నుంచి మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే 1,00,000కు పైగా సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసింది ప్రభుత్వం. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు విడుదల చేశారు. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగాలను భర్తీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తాజాగా డిఎస్సి ద్వారా 6,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా నిరుద్యోగుల మనోభావాలు తెలుసుకుందాం. డిఎస్సి అభ్యర్థులు మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఎట్లా చూస్తున్నారు? ఎందుకంటే తాజాగా డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేసింది ప్రభుత్వం. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ మొత్తం ప్రాసెస్ని ఏ విధంగా చూస్తారు మీరు చెప్పండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగాల జాతర కొనసాగిస్తాను అన్నాడు. అదేవిధంగానే కొనసాగించినాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఒకే నోటిఫికేషన్లో 1,25,000 పోస్టులు భర్తీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు 6,100 పోస్టులు టీచర్ పోస్టులు భర్తీ చేయడం కూడా జరిగింది. అదేవిధంగానే 898 గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు కూడా భర్తీ చేయడం జరుగుతుంది. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది కదా, ఎట్లా చూస్తారు మీరు? ఇది మంచి శుభపరిణామము. ఇన్నాళ్ళు వేచి చూసిన దానికి డిఎస్సి ఎక్కువ పోస్టులు వదిలాడు. దాని తగ్గట్టుగానే ఈ కరోనా కష్టకాలంలో 2 ఏళ్ళు పోయినా కానీ ఉద్యోగాల జాతర మాత్రం తగ్గకుండా ఉద్యోగాలు ఇడుస్తూనే ఉన్నారు. ఏదో ఒక డిపార్ట్మెంట్ వైజ్ అవి కొన్ని కోర్టు కేసుల వల్ల నిలిచిపోయినాయి. అవి కూడా త్వరగా పరిష్కారం అయ్యి తొందరగా డ్యూటీల్లో చేరేటట్టు చేస్తే అదే శుభపరిణామం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూగా క్రమం తప్పకుండా ఉద్యోగాల నోటిఫికేషన్లను ఇస్తూ ఉన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉద్యోగాలు పొందుతున్న వైనం కూడా కనిపిస్తోంది. తాజాగా డిఎస్సికి సంబంధించి 6,100కు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నారని పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఇక్కడ ఉన్న నిరుద్యోగులు. వీడియో శ్రీనివాస్ శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.